చాలా మంది పేషెంట్స్ ఒకవైపున కాలు చెయ్యి లాగాయనుకోండి. సపోజ్ ఎడమ కాలు, ఎడమ చెయ్యి లాగిందనుకోండి. అది పక్షవాతం వస్తుందేమో అని భయపడుతున్నారు. కానీ పక్షవాతం అలాగా మీరు నొప్పి వచ్చి రాదు. కొన్ని నెలల పాటు నొప్పి వచ్చి రాదు. పక్షవాతం అనేది క్షణాలలో వచ్చేస్తది. అందుకే వీటిని సెరిబ్రోవాస్క్యులర్ యాక్సిడెంట్స్ అంటారు. యాక్సిడెంట్ అంటే క్షణాలలో అయ్యేవి. సెరిబ్రోవాస్క్యులర్ అంటే బ్రెయిన్ యొక్క రక్తనాళాలు, మెదడు యొక్క రక్తనాళాల్లో జరిగే యాక్సిడెంట్ల వల్ల పక్షవాతం వస్తది. అయితే మరి ఎందుకు ఈ విధంగా ఎడమ కాలు, ఎడమ చెయ్యి, కుడి కాలు, కుడి చెయ్యి నొప్పి వస్తాయి అంటే, మీకు మన వెన్నుపూసల మధ్యలో డిస్కులు ఉంటాయి. ఆ డిస్కులు జరిగి మెడ దగ్గర కనుక చేతిలోకి వెళ్ళే నరాలు నొక్కితే మీకు చెయ్యి నొప్పి. నడుము దగ్గర కనుక కాల్లోకి వెళ్ళే నరాలు ఆ డిస్క్ ఒత్తితే కాలు నొప్పి వస్తాయి. ఒకవేళ అన్ఫార్చునేట్లీ రెండు కూడా ఒకవైపే ఉన్నాయనుకొని అనుమానపడతారు అనమాట, భయపడతారు. కానీ దీనికి పక్షవాతానికి ఎలాంటి సంబంధం లేదు. చాలా మంది ఒకవైపు కాలు నొప్పి వచ్చి అదే వైపు చెయ్యి నొప్పి వచ్చినప్పుడు పక్షవాతం వస్తుందేమో అని భయపడి మా దగ్గరికి వస్తున్నారు. దీనికి పక్షవాతానికి సంబంధం లేదు. ఇది వెన్నుపూసల్లో డిస్క్ జరగడం వల్ల, నరాల ఒత్తిడి వల్ల వచ్చే సమస్య.